ఒక తెలివైన వృద్ధుడిని ఒక యువకుడు అడిగాడు, జీవితంలో అత్యంత విలువైనది ఏమిటి? వృద్ధుడు బదులిచ్చాడు, అది డబ్బు మాత్రం కాదు, కీర్తి లేదా అధికారం కాదు. జీవితంలో అత్యంత విలువైనది సమయం. బాలుడు అయోమయంలో పడ్డాడు. సమయమా? అతను అడిగాడు. సమయం ఎందుకు? ఎందుకంటే సమయం అనేది మనందరికీ సమానంగా ఉంటుంది. కాని అది కూడా ఒకసారి పోగొట్టుకున్నా మనం తిరిగి పొందలేనిది కూడా అదే. మనం వృధా చేసే ప్రతి క్షణం శాశ్వతంగా పోతుంది. మనం తెలివిగా ఉపయోగించే ప్రతి క్షణం బహుమతిగా ఉంటుంది. మనకు మరియు ఇతరులకు. ఆ అబ్బాయి ఒక్క క్షణం ఆలోచించాడు. అయితే డబ్బు సంగతేంటి? అతను అడిగాడు. మనం డబ్బుతో ఎక్కువ సమయం కొనలేమా? అతను చెప్పాడు. డబ్బు మనకు వస్తువులను కొనగలదు, కాని అది మనకు ఎక్కువ సమయాన్ని కొనలేదు. కాని అది చేయగలిగినప్పటికీ దానిని బాగా ఉపయోగించుకునే జ్ఞానం మనకు లేకపోతే ప్రపంచంలోని అంత సమయం కలిగి ఉండటం వల్ల ప్రయోజనమేమిటి? బాలుడు తల ఊపి అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. అయితే నేను నా సమయాన్ని ఎలా ఉపయోగించగలను అని అతను అడిగాడు. ఇది యుగాల నుండి ఉన్న ప్రశ్న అని ఆయన అన్నారు. అయితే ఇక్కడ ఒక సూచన ఉంది. మీ కీలకమైన విషయమేమిటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మీ చుట్టూ ఉన్న ప్రపంచంపై సానుకూల ప్రభావం చూపడానికి దాన్ని ఉపయోగించడం. ఇతరులకు సహాయం చేయండి, కొత్త విషయాలను నేర్చుకోండి, మీ కోరికలను కొనసాగించండి. మరియు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ప్రతి క్షణం ఒక బహుమతిగా ఉపయోగించుకోండి. ఆ రోజు నుండి బాలుడు తన సమయం యొక్క ప్రతి క్షణానికి విలువ ఇవ్వాలని మరియు ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చడానికి దానిని ఉపయోగించాలని సూచించాడు. మరియు అతను సుదీర్ఘమైన, ప్రయోజనకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడిపాడు. ఇది కదా జీవితమంటే. నేను ఆరోగ్యానికి, సెల్ఫ్ మోటివేషనల్కి సంబంధించిన వీడియోలు చేస్తుంటాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్. ధన్యవాదాలు చూసినందుకు.